నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. ఈరోజు ఇక్కడ ఏంటి అంటే అంబేద్కర్ స్టాచ్యూ పక్కన అది మరి తెలంగాణకి సంబంధించి చేతి వృత్తుల వారు ఎవరైతే ఉంటారో అలాగే బీసీ కులాల వారు వెనకబడిన వారికి సపోర్టింగ్గా ఒక స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వారే స్వయంగా తయారు చేసిన వస్తువులు కానివ్వండి, దుస్తులు కానివ్వండి, వాళ్ళ యజమానులే వచ్చి ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది గవర్నమెంట్ వీళ్ళకి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మరి వీరికి ఎటువంటి రుసుము అంటే ఈ స్టాల్స్ పెట్టుకున్నందుకు ఎటువంటి డబ్బులు కూడా చెల్లించవసరం లేదు. మరి ఏమేమి స్టాల్స్ ఉన్నాయి, ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి మీకు చూపిస్తాను. ఫస్ట్ స్టాల్కి వచ్చేసి ముందుగా చేనేత దుస్తులు చూసుకుందాము. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, అలాగే రెడీమేడ్ టాప్స్ కూడా ఉన్నాయి. హాయ్ మ్యామ్, ఎక్కడి నుంచి వచ్చారు? తెల్లాపూర్. అంటే ఇవి ఎన్ని పెట్టారు ఏంటి? ఇవన్నీ కోటా శారీస్, లెనిన్ శారీస్, బాటిక్ ప్రింట్స్, కాటన్లో మల్మల్ కాటన్లో అన్ని మల్మల్ హ్యాండ్లూమ్ కాటన్స్లో అన్ని డిఫరెంట్ వెరైటీస్తో, జరీస్ తోటి, పెయింటింగ్స్ తోటి, అప్లిక్ వర్క్స్ తోటి అలా చేసి ఇవన్నీ హ్యాండ్మేడ్. ఇవి ప్యూర్ కోటా ఫ్యాబ్రిక్స్ తీసుకొని డైయింగ్ చేపించి అండ్ ఇవి బాటిక్ ప్రింట్స్ అలా చేపించాము. ఇది హ్యాండ్ పెయింటెడ్. ఎంత పడుతుంది? ఇవి యాక్చువల్గా అయితే డిస్కౌంట్ ప్రైజెస్లో సేల్ చేస్తున్నాం ఇప్పుడు. 1200-1000 లోపల అలా సేల్ చేసేస్తాం విత్ బ్లౌజెస్. ఇవి మల్మల్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి. బాటిక్ ప్రింట్ తోటి ఇలా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తోటి డిజైన్ వచ్చింది. విత్ కోటా దుపట్టా. చాలా బాగుంది. అసలు మంచి స్టైలిష్ గా కుట్టించుకుంటే మాత్రం అదిరిపోతుంది. డిజైన్స్ చేపించుకుంటే బాగుంటుంది. చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్. క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది. ఎంత పడుతుంది? ఇది 700 అలా అంతే. ఇవన్నీ అదే మోడల్. ఇవి చందేరి మీద ఎంబ్రాయిడరీ. ఓకే. నెట్టెడ్ దుపట్టా మీద ఎంబ్రాయిడరీ. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది? థర్స్డే నుంచి స్టార్ట్ అయింది. రేపు అండ్ ఇప్పటి వరకు సేల్ అయ్యాయి. ఓకేనా? స్టాల్ పెట్టినందుకు హ్యాపీయా? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ స్టాల్కి వెళ్దాము. ఇక్కడ ఏమున్నాయో చూద్దాము. ఇక్కడ ఏంటి అంటే మట్టివి అన్నమాట. ఇవన్నీ స్వయంగా తయారు చేస్తుంది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మేడం ఇవన్నీ రాఖీలు మట్టితోటే చేసినాయి మేడం. ఇంట్లో మేమే తయారు చేసాం. కుమార్ మహిళా సంఘం నుంచి లేడీస్ అందరం కూర్చొని చేసాం. ఇందులో సీడ్ రాఖీస్ కూడా ఉన్నాయి మేడం. మొక్కొచ్చేసేస్తుంది మేడం. ఇవి ఇంకా మనం కలర్స్ కూడా యూజ్ చేసినవి కూడా మనకు ఆర్గానిక్ కలర్సే మేడం. కెమికల్స్ ఏం లేదు. మనం థ్రెడ్ కూడా దీనికి కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాం. పిల్లలు ఆడుకోవడానికి కిచెన్ సెట్ మేడం. ఎంత చిన్నవి ఉన్నాయో అవి. టీ గ్లాసెస్ కానీ ఇవి పిల్లలు ఆడుకోవడానికి. ఇవి చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో. స్పూన్ కూడా తయారు చేశారు వీళ్ళు. ఇదేంటి? ఓకే, చాలా బాగున్నాయి. బిందులు, కుండలు చూసారా ఎంత బాగున్నాయో. ఇవి గ్లాసెస్ మనకు తెలుసు అందరికి, మట్టి గ్లాసెస్. సీడ్స్ ఎక్కడ ఉన్నాయి మేడం? ఇవి లేవా? ఓకే. ఈ రాఖీ చూసుకుంటే నేమ్స్ తో కస్టమైజేషన్ కూడా చేసి ఇస్తాం మేడం. మీరు మనకి ఫెస్టివల్ కి ఒక 15 days 1 month ముందు ఆర్డర్ ఇస్తే కస్టమైజేషన్ కూడా ఉంటుంది మేడం. ఓకే, చూసారా నేమ్ వచ్చింది దీని మీద. వీళ్ళు కస్టమైజ్ చేస్తారు. కాంటాక్ట్ నంబర్ మేడం 7815919100. మీకు ఇలా 7815919100. సో ఈ నెంబర్ కి వీళ్ళకి కావాలి పలానా పేరుతో అని చెప్తే వాళ్ళు కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది మేడం. బాగుంది. అలాగే దేవుడి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇలా అన్న తమ్ముడు అనేసి కూడా తెలుగులో మనకి దొరకవు కదా మేడం. సో అలా కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ తమ్ముడు. ఇది అన్న అని ఉంది మనకి. హిందీలో ఉంది, బ్రో అని కూడా ఉంది. ఇంగ్లీష్ లో 4 languages లో అవైలబుల్ గా ఉన్నాయి మేడం. ఎంత పడతాయండి కాస్ట్? ఇది మనము రీజనబుల్ గానే ఇస్తున్నాం మేడం. ఇంకా ఇందులో స్పెషాలిటీ టెరాకోటా జ్యువెలరీ కూడా ఉంది మేడం. ఇప్పుడు బోనాలు వస్తుంది కదా, ఇది బోనాలు అమ్మవారికి
నైవేద్యం పెడతారు. అవి చూడండి ఎంత స్పెషల్గా అందంగా తీర్చిదిద్దారో ఆ అమ్మవారి రూపంతో. ఇవి చాలా చక్కగా, అందులో ఇవన్నీ అట్రాక్షన్ అన్నమాట. ఇవన్నీ అద్ది ఏది మేడం? ఇవన్నీ షో పీసెస్ మనకి ఫ్లవర్ వాసెస్ టైపు అలా యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ఫ్లవర్ వాజ్ అవి పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా హ్యాండ్ తో వేసిన కలర్స్ మేడం, హ్యాండ్ నో కెమికల్ అన్నమాట. అన్ని కూడా ప్యూర్ గా ఆర్గానిక్ కలర్స్ తో చేశారు. చాలా బాగున్నాయి. ప్లాంట్స్ పెట్టుకోవడానికి మేడం మట్టిదే మేడం. ఇది కూడా ఓకే, ఇది కూడా మట్టిదే. చూడండి ఎంత బాగుందో. అయితే ఒక బొమ్మ తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? అంటే మనకి ఒక 1 వీక్ టైం పడుతుంది. అవి చెయ్యాలి, ఆరాలి, వాటిని కాల్చాలి, మళ్ళీ దానికి కలరింగ్ చేయాలి. చాలా ప్రాసెస్ ఉంది మేడం. ఇంక ఇది జ్యువెలరీ మేడం, టెర్రకోటా జ్యువెలరీ. ఇవి మట్టివా? మట్టివే మేడం, ఇవి మొత్తం మట్టి జ్యువెలరీ మేడం. మనకి ఇప్పుడు కొంతమందికి చైన్స్ పడవు, ర్యాషెస్ వస్తాయి. సో అలా కాకుండా మేము దీనికి కూడా కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాము. ఇవి వాల్ పోస్టర్స్ మేడం. ఇవి మనకి వాల్ పోస్టర్స్. ఇవి కూడా మట్టితోటే తయారు చేసినాయి. కొన్ని హ్యాండ్ మౌల్స్ యూజ్ చేసి చేసినాయి. ఇవి వాల్ పోస్టర్స్. ఎంత వెయిట్ ఉన్నాయి ఇవి, కాకపోతే మట్టి కదా ప్యూర్, అందుకని వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది మనకి స్టడ్స్ మేడం. మామూలుగా లేదు. ఇవి స్టడ్స్. ఇవి కూడా మొత్తం క్లే తో చేసినవి. జుమ్కేస్ కొంచెం వెయిట్ ఉంటాయి మట్టితో కాబట్టి. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇది ఓకే. ఇది కూడా ఇంత పెద్ద జుమ్కి మనకి ఇంత తక్కువ లైట్ వెయిట్ లో. ఓకే, ఇదిగోండి. ఇవన్నీ మట్టితో చేసినవి, ప్యూర్ ఆర్గానిక్ ఇవి. సో ఎలాంటి మనకి ఇచ్చింగ్ అట్లాంటివి దద్దుల్లాగా రెడ్డిష్ అవుతూ ఉంటాయి, అవేం రావు అనమాట. 200 ఇవి? ఓకే ఓకే. ఇవన్నీ అవే. 150 అలా. ఇవేంటి? ఇది కూడా లోపల మనకి మట్టితో చేసిన బాల్స్ మేడం. పైన క్లాత్ తో ఇలా డిజైన్ చేసినాం. కొంచెం మనకి దండ, పూసల దండ. చూసారా ఎంత అంటే ఫ్యాషన్ ట్రెండ్ కి తగ్గట్టుగా మట్టితోనే ఎన్ని రకాలు ఉంటాయని ఇక్కడ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇంక ఇదంతా మనకి టెర్రకోటా జ్యువెలరీ మేడం. మొత్తం క్లే తో చేసినవి మేడం. ఇది లాకెట్ మొత్తం క్లే తో చేసిన. ఓకే, ఇది థ్రెడ్ మనకి కాటన్ తో వస్తుంది. వావ్. మళ్ళీ ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ ఇచ్చేసారు వాళ్ళు. ఇలా కొన్ని డిజైన్స్ హెవీగా కావాలంటే హెవీగా, సింపుల్ గా కావాలంటే సింపుల్. చాలా కలర్స్ కూడా మీరు మంచి మంచి కలర్స్ వాడారు మేడం. చాలా బాగున్నాయి. అంటే ఓకే, ఇది మెడలోది, ఇవి పైవి చెవులివి, ఇది కిందకి చైన్ లాగా. ఇక్కడ ఒకటి లవ్ సింబల్తో ఉంది, నాకు బాగా అట్రాక్ట్ అనిపించింది. చూడండి రండి, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్కువ అంత కలర్స్ ఉంటాయి. సో మనకు కూడా వీటికుంటే బాగుంటుంది అనేసి ఇట్లా డిఫరెంట్ గా డిజైన్ చేసినాం మేడం. కొన్నిటికి కలర్స్, కొన్నిటికి ఇలా క్లాత్ తో చేస్తాము. డ్రెస్సింగ్ అనేది గణపతి పప్ప మోరియా. ఇప్పుడు వినాయక చవితి రాబోతుంది. సో అందరం చెప్తూ ఉంటాం వినాయక చవితి రాగానే కెమికల్ వాడద్దు, మామూలుగా ఇట్లా ఆర్గానిక్ గా అయితే మెల్ట్ అవుతుంది తొందరగా. సీడ్ ప్లేస్ చేస్తాం, సీడ్ పెడతాం మేడం. పెడతారు, ఆ సీడ్ పెడతాము. మనం నిమజ్జనం చేసినాక అది అందులో అవి ఇంట్లో ఏదైనా పెట్టుకుని మట్టి దాంట్లో పెట్టుకుంటే ఆ సీడ్స్ అనేవి మొక్కలు కూడా వస్తాయి. ఇవి సీడ్స్ గణపతి, ఆర్గానిక్ గణపతి. ఇది కూడా కస్టమైజ్ చేసి ఇస్తాం మేడం. ఒక 1 month ముందు మనకి ఆర్డర్ ఇస్తే సేమ్ ఇందాక చెప్పిన నంబర్ కి మీరు కాల్ చేస్తే ఇది కస్టమైజేషన్ కూడా ఉంటుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఇదేనండి, మట్టి కుండలు తయారు చేస్తారు. మట్టి కుండలు అనే కాదు, ఏ డిజైన్ కావాలన్నా దాన్ని బట్టి వచ్చేస్తుంది. నాకు ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ప్రమిది లాగా, గ్లాస్, ఏంటంటే ప్రజలకి అనుభవం అంటే ఇట్లా ఎలా తయారు చేస్తారు అవగాహన ఎలా బాగుంటుంది అంటే ఇది కూడా మంచిది, హెల్త్ కూడా. మట్టిని ముట్టుకుంటే చేతికి మంచిది. మంచిది. నాకు ఒకటి ఏదైనా చేపిస్తావా? చేపిస్తాను. ఫస్ట్ చేతులు కడుక్కోవాలి. ఓకే, తర్వాత ఇలా పట్టుకోవాలి, గట్టిగా వస్తుంది, జెంటిల్గా ఉండాలి. ఓకే, ఇలా స్మూత్ గా ఉంది. మంచిగా పట్టుకోవాలంటే ఒకసారి హ్యాండ్ మొత్తం టచ్ అయితే మంచిది. ఓకే, బాగుంది ఫీల్ అనేది. ఇప్పుడు ఈ చేయి కింద ఓకే, బొటనవేలు మధ్యలో బొటనవేలుతో చిన్న రంధ్రం ఓ ఇలా ఇలా రంధ్రం అర్థమైంది. ఓకే, ఇప్పుడు రంధ్రం చేశాక ఇలా సైడా కొంచెం మీదికి చేయి, కొంచెం సైడ్, కొంచెం మీదికి ప్లాన్ రౌండ్ చేశారు. ఓకే,
కూడా దీనికి కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఆ, ఇంకా సన్నగా ఇంకా రౌండ్ వస్తుంది. ఇప్పుడు ఇదేం తయారైంది? ఇదని బేస్. ఓకే. ఇలా బేస్ చేసుకోవాలి. ఇది పాట్ చేసుకోవచ్చు, దీంతో ఫ్లవర్ వాజ్ చేసుకోవచ్చు, గ్లాస్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ స్టెప్. ఇప్పుడు మీకు ఏది కావాలి? పాట్ ఉంది, పాట్ కావాలి, ఫ్లవర్ వాజ్ అనుకుందాం. ఫ్లవర్ వాజ్ ఫ్లవర్ వాజ్ కి ఇలా పెట్టచ్చు. సైజు పెద్దదైనా చిన్నదైనా ప్రాసెస్ మాత్రం ఇదే, ఇదే ఇంతే ఉంటుంది. ఇంకా దానికి టూ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ తో చేస్తే పెద్ద వస్తుంది. వావ్, థ్యాంక్ యూ. ఫ్లవర్ వాజ్ వచ్చేసింది చూసారా? మీరు నేర్చుకోవాలంటే ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. నెంబర్ చెప్పండి. నేర్పిస్తారు కూడా. నేర్పిస్తాను. నెంబర్ చెప్పండి. ఇక్కడ మీరు మీరు చెప్పండి. 9391003737 9391003737. ఎవరైనా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి వీరు నేర్పిస్తారు. ఇలా మంచి మంచి డిజైన్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఏంటంటే వీళ్ళని సపోర్టింగ్గా చేయాలి, ఈ చేతి వృత్తులు కళ అనేది అంతరించిపోకూడదు అన్న ఒక కాన్సెప్ట్తో దీన్ని అయితే పెట్టారు ఈ స్టాల్స్ అన్ని. సో వీరికి సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు చూసాం కదా కుండలు ఎలా తయారు చేస్తారు. నేను ఒక ఫ్లవర్ వాజ్ కూడా తయారు చేశాను. మరి నెక్స్ట్ స్టాల్స్లో ఏమున్నాయో చూద్దాం అనమాట. ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఏంటంటే హౌజెస్, అట్లాగే ఇవి కడాయి అంటాం కదా, ఐరన్ ఇప్పుడు అన్నీ లేటెస్ట్ వచ్చినాయి. కానీ మనకి ఒకప్పుడు ఇవే వాడేవారండి. మట్టి కుండలు, మట్టి పాత్రలో ఫుడ్ వండుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మళ్ళీ మనం పాతకాలానికే వెళ్తున్నాం, ఎందుకంటే ఆరోగ్య రీత్యా ఇప్పుడు వాడుతున్నవన్నీ కెమికల్తో కూడుకున్నవి కాబట్టి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. వీటితో మనం వండుకొని తింటే మంచి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అంతేనా సార్? బాగా చెప్పానా? ఓకే. సో అందుకే వీళ్ళకి మనం వీటిని కొని వీళ్ళకి మనం చేయూత ఇద్దాం. అందరూ వీళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. రండి, అలాగే నెక్స్ట్ స్టాల్ చూద్దాము. సో ఇది కూడా ఏంటంటే మట్టి పాత్రలే. అలాగే వినాయక చవితి వచ్చేస్తుంది, మట్టి పాత్రలు ఉన్నాయి, వినాయకుడు కూడా ఉన్నాయి. ఇక్కడ మట్టి కుండలనే వాడండి, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించండి. నేను చెప్పిందే వాళ్ళు కూడా రాశారు. ఇవి ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కొమ్మరి చేతి వృత్తులు అమ్మకం ప్రదర్శన ఇది పెట్టింది కాన్సెప్ట్ అన్నమాట. మట్టి కుండలో వంట చాలా ఆరోగ్యం. అలాగే మరి ఇక్కడ ఒక పెద్ద వినాయకుడిని కూడా చూడొచ్చు, చాలా బాగుంది. అది కూడా మట్టి వినాయకుడు, ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి. ఇంకా మరి నెక్స్ట్ స్టాల్స్ ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం రండి. ఇక్కడ కూడా మనకి ఏమున్నాయంటే కుండలు, మట్టి పాత్రలు, అక్కడ మనం ఏవైతే చూసామో అవే ఉన్నాయి ఇక్కడ కూడా. ఇక్కడికి వచ్చేసి ఇవంతా పాలెం లీఫ్ హ్యాండీక్రాఫ్ట్ అని ఇచ్చారు. మరి ఇక్కడ ఏంటంటే అడుగుదాము, ఏంటి ఇవి? బుట్టలు. ఇవి ఒకప్పుడు మా చిన్నప్పుడు మాకు తెలిసిన బుట్టలు ఇవి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టి ఇప్పుడున్న జనరేషన్కి తెలియచేయాలని పెళ్ళిళ్ళలో వాటిల్లో వాడుతూ ఉంటారు వీటిని ఎక్కువగా. ఈ చిన్నవి దేనికి వాడతారండి? మనీ పర్స్. చూసారా, పిల్లలు డబ్బులు దాచుకుంటారు కదా, వాళ్ళ కోసం. ఇది రేటు కూడా ఎక్కువ కాదండి, 80 రూపాయలు మాత్రమే ఉంది ఇక్కడ. ఇదిగోండి, ఇది వచ్చింది. సరదాగా పిల్లలకి అన్నీ కొత్తగా కనిపిస్తూ ఉంటాయి కదా. ఇప్పుడున్న పిల్లలు, చిన్నపిల్లలకి మనకి మన వృత్తులు ఏంటి, అసలు మనకు వచ్చే ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు పిల్లలకి చెప్పడం చాలా అవసరం అండి. ఇదిగోండి, పిల్లలు డబ్బులు దాచుకునే పర్స్. సో ఇంకా ఇవన్నీ పువ్వుల సజ్జ అంటారు నాకు తెలిసి. ఇవి కూడా అంతే, ఏమైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు అట్లాగా కొబ్బరికాయ ఇవన్నీ పెట్టుకొని పట్టుకెళ్ళచ్చు. ఇక ఇక్కడ వచ్చేసి క్యాప్స్. ఇవి మనం చూస్తూ ఉంటాం, బీచ్ సైడ్ బాగా పెట్టుకుంటూ ఉంటారు ఈ క్యాప్స్. ఇవి కూడా చాలా వీళ్ళు స్వయంగా చేతులతో చేసిన చేతి వృత్తులు కాబట్టి ఇవన్నీ కూడా. చేట కూడా ఉంది. చేట మరి ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ ఈ చేటలో బియ్యం పోసుకొని ఇంకా ఏమైనా మినువులు అవన్నీ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ దగ్గర నేను ఎక్కువగా చూసినవి ఇవే అనమాట. చాలా బాగుంటాయి. అప్పుడు రోజులు వేరండి. అందుకే అప్పుడు వాళ్ళు అనేవాళ్ళు హెల్తీగా ఉండేది. అందుకే అంతా ఆర్గానిక్గా వచ్చిన ఫుడ్ని తీసుకోవడం. ఇంకా వీళ్ళ దగ్గర ఇంకొక స్పెషల్ ఉంది, నీరా అంటారు కదండి తెలంగాణ సాంప్రదాయంలో. ఆ నీరా కూడా ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నారు.
ఇదేనండి నీరా, తెలంగాణ సాంప్రదాయం, అలాగే చాలా ఇదిగా ఉంటుంది. ఇదే నీరా అంటే నాకు యాక్చువల్గా వీళ్ళు ఇచ్చారు, నేను టేస్ట్ కూడా చేశాను, చాలా బాగుంది. పెద్ద బాటిల్ చిన్న బాటిల్ సైజెస్ కూడా ఉన్నాయి వీళ్ళకి. నీరా, థ్యాంక్స్. ఇంకా ఇక్కడ ఏంటంటే నాటు తేనె అంటారు కదా, ప్యూర్ అన్నమాట. మనకి ఇది చూసారా బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది, కానీ మనం షాప్స్లో కొనేది ఎట్లా ఉంటుందంటే రెడ్డిష్ ఉంటుంది హనీ అనేది, ఎందుకంటే దాంట్లో కొంచెం బెల్లం అది కలుస్తుంది. ఇది బెల్లం అది కలవదు, ప్యూర్. అందుకే ఈ కలర్ తెలిసిపోతుంది, ప్యూర్ ఏది ప్యూర్ కానిది ఏది మనకు తెలిసిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా బెల్లం పొడి. ఇప్పుడు చాలా బిజీ షెడ్యూల్లో ఉంటున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్స్కి వెళ్ళిపోతున్నారు, బెల్లాన్ని కరిగించి టైం కూడా ఉండట్లేదు, సో అందుకే బెల్లం పౌడర్ కూడా వచ్చింది. అలాగే అంటే ఈ స్టాల్స్ పెట్టినప్పుడు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా అందుబాటులో ఉంచారండి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే కేవలం 5 రూపాయలకి ఫేషియల్ అంట. ఇదేంటో ఫస్ట్ టైం విన్నాను, నేను కూడా తెలియదు. చూద్దాం ఏంటండి ఇది. చెప్పండి. జనరల్గా ఏంటంటే ఫేషియల్కి బ్యూటీ పార్లర్ 300 400 అవుతుంది, మేము బార్బర్ షాప్ అయితే 200 అవుతుంది. అలా కాకుండా ఈ లిక్విడ్ సోయా కెమికల్స్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఇదేంటంటే జస్ట్ కొంచెం లిక్విడ్ కొంచెం ఫేస్ కి అప్లై చేసి ఒక 30 మినిట్స్ వాష్ చేసుకుంటే ఇమీడియట్ గ్లో ఇన్స్టెంట్ గ్లో. ఏదైనా పార్టీ ఫంక్షన్ కి వెళ్ళాలంటే ఇన్స్టెంట్ గా ఇది అప్లై చేసేసి మామూలు నార్మల్ సోప్ తో 30 మినిట్స్ వాష్ వెయిట్ చేయాలి. తర్వాత సోప్ అది యూజ్ చేయకూడదు, వాటర్ వాష్ చేస్తే అది యూజ్ చేయొచ్చు. సరే నేను చెప్తాను, సార్ చెప్పడానికి ఆయన మొహమాట పడుతున్నారు ఏమో నాకైతే తెలియదు, కానీ ఇది చాలా మిరాకిల్ అనమాట. ఇది ఏంటంటే మనం ఫేషియల్స్ చాలా రకాలు వచ్చినాయి. హైడ్రా ఫేషియల్ ఒక్కొక్కటి 3000 ఫేషియల్ కూడా ఉన్నాయి. జస్ట్ 5 రూపీస్తో ఇది ఏంటంటే ఇన్స్టెంట్ గ్లో వచ్చేస్తుంది అనమాట. ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సోయాతో తయారైంది, ఇది మొత్తం ఆర్గానిక్ అనమాట. దీన్ని దేనికోసం వాడతారు? డార్కింగ్ ఆఫ్ స్కిన్, ఇంకా పోస్ట్ పింపుల్స్ మార్క్, నేచురల్ స్కిన్ బ్రైట్నింగ్, స్మూత్ స్కిన్ కోసం, ఇలా అన్ని రకాలుగా ఇది ఆయిలీ స్కిన్ కోసం, అలా అన్ని రకాలుగా ఇది యూజ్ అవుతుంది. కేవలం 5 రూపీస్తో ఈచ్ అప్లికేషన్ 5 రూపీస్. అలాగే ఇది ఏంటి అంటే 30 మినిట్స్ కొంచెం అప్లై చేసి మనం ఆరాక అప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటే ఇన్స్టెంట్లో మీ సొంతం అన్నమాట. బాగుందండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్టాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్ని కడాయిలు, పాళ్ళు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా వీళ్ళు రుబ్బు రోళ్ళు, కత్తిపీటలు, కత్తులు, కొడవళ్ళు అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. జల్లెళ్ళు కూడా ఉన్నాయి. వీళ్ళంతా రంగారెడ్డి చెందిన కమ్మరి చేతి వృత్తులు అమ్మకం ప్రదర్శనలో వీళ్ళు స్టాల్ పెట్టుకున్నారనమాట. ఇది ఒక స్పెషల్ స్టాల్ అనే చెప్పాలి. వీరు కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి వచ్చారు. ఇవి ఏంటంటే నెక్స్ట్ తెలుసు కదండి, పిచ్చుక గూళ్ళు అంటూ ఉంటాము, అది ఎంత తేలిగ్గా ఉందంటే అంత తేలిగ్గా ఉంది. ఇంకా ఇక్కడ ఫోటో ఫ్రేమ్ కూడా ఉంది. ఇది సార్ ఇక్కడ అన్ని స్పెషల్గానే కనిపిస్తున్నాయి మాకు. ఇదేంటి ఏంటంటే స్పెషల్? రెగ్జిన్తో రెడీ చేసింది, స్టోన్స్ పెట్టి చాలా పగలదు, కింద గ్లాస్ కాదు ఇది. ఓకే, ఎక్కడో పక్షులు ఇదే అరుస్తుందా? ఇదేంటి బ్యాటరీ ఉందా? బ్యాటరీ ఉంది మేడం దాంట్లో. అవునా? ఓ, ఇది కదులుతుంది కూడా చూడండి. ఓ, ఎంత బాగుందో, ఎలా అరుస్తుంది. ఇది కూడా సో ఇవి కూడా ఏంటంటే వెదురు మీద ఆర్ట్ వేశారు. ఇవి చూసారా, కొబ్బరి చెట్లు, పక్షులు. ఇంకా కొన్నిటికంటే ఇది ఒక ఉమెన్ సాంప్రదాయంగా ఉండడానికి ఒక సాంప్రదాయబద్ధమైన కళలు కాబట్టి చూసారా బొట్టు, ఇదంతా కూడా ముక్కు పొడక, ఇవన్నీ స్పెషల్గా వీళ్ళు ఆర్ట్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. కలర్ టాక్ పెయింటింగ్, కలర్ టాక్ అంటే ఇంకా ఏ స్పెషల్స్ ఉన్నాయి మీ దగ్గర? వెట్టివేరి ఉన్నాయి మేడం. ఇవేంటండి? వెట్టివేరు వినాయకుడు. వట్టివేరు వినాయకుడు. ఇది వట్టివేరులతో ఈ వినాయకుడిని తయారు చేశారంట. గరితో స్మెల్ కూడా బాగుంటుంది, దాని స్మెల్ మంచిగా వస్తుంది.
ఓ వట్టి వేర్లు కదా, స్మెల్ వస్తుంది. ఓకే, పుల్లా మేము తమిళనాడు నుండి తెప్పించి రెడీ చేస్తాం. ఇవి తమిళనాడు నుంచి వేర్లు తమిళనాడు నుండి తెప్పిస్తాం. ఓకే. పుల్లా ఇట్లా మేము రెడీ చేస్తాం. మీరు రెడీ చేశారు, ఇవన్నీ మీరు అతికించారు. ఇది ఇది మన వరి తోరణం, వరి తోరణం డోర్లో కట్టుకోవడం, ఇంటి ముందు గుమ్మం ముందు కట్టుకోవడానికి. కట్టుకోవడం మంచిది ఇది. ఓకే ఓకే, చాలా బాగుంది. ఇది కూడా అంతే, బండి గడ్డితో చేశారు. ఇది ఇదంతా గడ్డి అండి. గడ్డి, ఇది గడ్డి, ఇది వెదురు. ఇది వెదురు, ఇట్లా బండి వెదురు, కానీ వెదురు. ఇవన్నీ చాలా చాలా స్పెషల్ అండి. ఇవన్నీ కూడా చెప్పాం కదా, క్లియర్ గా తెలుస్తుంది. ఈ చేట, ఇది బండి, ఇంకా బుట్టలు గంపలు ఇవన్నీ మనకు తెలిసినవి. ఓకే రండి, ఇక్కడ స్వయంగా తయారు చేస్తున్నారు. హాయ్ అండి, దాత్రి టీవీ నుంచి వచ్చాము. ఇదేంటి బళ్ళ, ఏ చెక్క ఏంటి వాడుతున్నారు ఇవి? ఎడ్ల బండి. ఒకసారి ఆ పాటలు ఆపుతారా? ఎడ్ల బండి ఏంటి ఇది చెక్క? ఎలాంటి? వెదురు మేడం, వెదురు. ఓకే, వెదురుతో ఈయన తయారు చేస్తున్నారు. ఒకటి తయారు చేస్తూ ఉండండి, చూస్తాం. షూట్ చేస్తున్నారు మా కోసం. ఇదంతా వెదురు, ఎడ్ల బండి. చాలా ఓపిక కావాలి కదండి. హ్యాండ్ మేడే. అవును, ఇగో ఇవన్నీ టైం పడుతుంది. మిషనరీ కాదు కాబట్టి. రోజుకి ఎన్ని తయారు చేయొచ్చు? ఇదిగో ఇది మీరు పెట్టుకోండి, పట్టుకోండి. ఆ రోజుకి మొత్తం కట్ చేసుకుంటాం మేడం. కట్ చేసుకొని మొత్తం తయారు చేస్తాం మేడం. అంటే ఏ దానికి ఎంత సైజ్ ఉండాలా అన్నది ఇవన్నీ ఉంటాయి కదా స్టిక్స్, ఇవన్నీ హోల్స్ వేసుకొని ఇవన్నీ కొలత మెజర్మెంట్ ప్రకారం మొత్తం కట్ చేసుకొని మెటీరియల్ రెడీ చేసుకొని హోల్స్ వేసుకొని ఇవి అతికించుకుంటాం మేడం. అతికించుకున్న తర్వాత ఒక రోజు మొత్తం ఆరాలి మేడం, లేకపోతే ఉండదు మేడం. గమ్ ఏంటి అది వాడేది? ఇది వాటర్, ఫెవికల్, ఎరోలైన్, ఫెవికిక్ 3 రకాలు వాడతాం. వాటర్ లో కలిసినా కూడా కింద పడ్డా కూడా డ్యామేజ్. స్టాండర్డ్ ఉంటుంది చూడండి ఒకసారి. అవును, బాగుంది. మొత్తం వెదురే మేడం, ఇందులో వేరే ఐటమ్ స్టాండర్డ్. చాలా బాగుంది. ఎట్లా అంటే ఇప్పుడు అంతా ట్రాక్టర్లు అవి వచ్చినాయి కదా మేడం, ఎద్దుల బండ్ల గురించి ఎవరికి తెలియదు మేడం. అవును, ఇప్పుడున్న పిల్లలకి చెప్పడానికి మంచిగా అనిపిస్తుంది. అందులో ఇలాంటివి మీరు ఏం చేయాలంటే కొన్ని స్కూల్ తో మాట్లాడుకొని స్టూడెంట్స్ తీసుకొచ్చి వాళ్ళకు కూడా చూపిస్తే ఇలాంటివి బాగా వర్కౌట్ అవుతాయి. పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇస్తాం మేడం. ట్రైనింగ్ ఇస్తారా? అవునా, నేర్పిస్తుంటారా? ఓకే, మీరు పాస్టరా? మరి బొట్టు పెట్టుకున్నా మాస్టర్ మేడం. మాస్టరా? మాస్టర్ గారు. చాలా మంది పిల్లలకు నేర్పిస్తుంటాం మేడం. జెడ్పీహెచ్ స్కూల్స్, బాయ్స్ స్కూల్స్ ఉంటాయి కదా మేడం, గవర్నమెంట్ స్కూల్ బీద పిల్లలు ఉంటారు కదా మేడం. ఇలాంటి వర్క్ చేసుకొని వాళ్ళకి ఉపాధి ఉంటుంది అనే ఉద్దేశంతో నేర్పిస్తాం మేడం. ఇది చాలా కష్టమైన పని, ఎంతో శ్రమతో కూడిన పని. ఓపిక ఉండాలి, చాలా చాలా మేడం, చాలా ఓపిక ఉండాలి. మళ్ళీ వీటికి కూడా మిషనరీ కాదు కానీ అన్ని మెజర్మెంట్స్ లేదు మేడం, మొత్తం పర్ఫెక్ట్ గా ఉండాలి. అవును మేడం, చాలా కష్టమైన, చాలా కష్టం. సో మరి నెక్స్ట్ స్టాల్ ఏంటంటే మనకి దుస్తులు అనమాట. టెస్కో వారిది 20% డిస్కౌంట్లో ఇస్తున్నారు వీళ్ళు. మరి ఎలాంటివి ఉన్నాయో చూద్దాము. ఇది హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ అనమాట. అంటే ఏంటి సార్ ఇవి, ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఏమేమి ఉన్నాయి, ఎట్లా? మా దగ్గర వెరైటీస్ చాలా ఉంటాయి మేడం. ఎక్కువ పోచంపల్లి, మాధవరము, గుంటూరు, గద్వాల, కలంకారీ శారీస్, కలంకారీస్. ఇది వచ్చేసి ఇక్కత్ శారీస్, ఇది వచ్చేసి రెడీమేడ్ షర్ట్లు, పంజాబీ డ్రెస్లు కూడా ఉన్నాయి మా దగ్గర. బ్యాగులు ఉన్నాయి, లేడీస్ డ్రెస్సెస్ ఉంటాయి. ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్ మేడం. ఇది ఈ ఎగ్జిబిషన్ పర్పస్ గా మేము టేకప్ చేసి దీన్ని కంటిన్యూషన్ చేస్తున్నాం ఇక్కడ. అట్లా సేల్స్ పర్వాలేదు మేడం, బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ కూడా ఒక స్పెషల్ ఉంది. అవి ఆనపకాయ, బీరకాయలు అంటూ ఉంటాం కదా. ఇవి ఆనపకాయ చూసారా, భలే ఉంది అసలు. అమ్మా వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ప్రత్యేకమేనండి. ఇవన్నీ ఆనపకాయలు అట్లా ఎండబెట్టి, ఈ బొమ్మలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఏంటమ్మా ఇవి మీరు తయారు చేశారా, ఎట్లా? ఇవి మేము ఇన్పుట్ చేస్తాం, దానికి సపోర్టెడ్గా ఇవి తీసుకొస్తాం.
పండిస్తాం మేడం. ఓకే, ఇది ఏంటి? సొరకాయలు. సొరకాయ. ఇవి అడవిలో పండుతాయి. అడవిలో పండు. ఈ సొరకాయ మీద సొరకాయ బుర్రపై ఆట వేయడం ప్రత్యేకత మేడం. మీరు ఇప్పుడు ఎవరు వేయట్లేదు, ఇది పాతకాలంలో ఓకే వేసేవారు. ఇప్పుడు మేము వీటిని ల్యాంప్ రూపంలో ముందుకు ల్యాంప్స్ ల్యాంప్స్. ఓకే, ఇవన్నీ ల్యాంప్స్ అన్నమాట. ఈ కళను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. వీటికి సపోర్టింగ్ గా ఇవి పెట్టుకున్నారు. సపోర్టింగ్ గా మేము పెయింటింగ్ కూడా వేసుకుంటాం మేడం. ఈ పెయింటింగ్ వేస్తారా? పెయింటింగ్ వేస్తాం. ఓకే, బాగున్నాయి. ట్రైబల్ ఆర్ట్ అంటారు వీటిని. చాలా చాలా బాగుంది. పాతకాలంలో వాటర్ తాగడానికి ఇవి ఉపయోగపడే. ఇప్పుడు కూడా తాగితే థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది వీటితో వీటిలో ఇది సొరకాయనా? సొరకాయలు పాతకాలంలో తాగే, ఇప్పటికి కూడా వాళ్ళు ట్రైబల్ వారు ములుగు జిల్లాలో తాగుతూ ఉంటారు. ఓకే, సూపర్. వీటిలో వాటర్ తాగితే సొరకాయ అండి యాక్చువల్గా ఎండబెట్టి దాంట్లో గింజలు అవి తీసేసారు. వీటిలో వాటర్ తాగితే థైరాయిడ్ తగ్గుతుందంట. సూపర్ కదా, చూసారా? అదనమాట సంగతి. లైట్ పెట్టుకోవాలి ఇట్లా, బాగుంది. చాలా అందంగా ఉంటుంది. చాలా బాగుందమ్మా. ఇంట్లో పూజా గదిలో వేడి కూడా వస్తుంది. ఇది వేరే లైట్ మ్యామ్, చిన్న లైట్స్ పెట్టుకోవాలి. బాగుంది. సో ఇదొక స్పెషల్ అని చెప్పాలి. మేదరి చేతి వృత్తుల అమ్మకం అని చెప్పేసి ఇవన్నీ కూడా వెదురుతో తయారు చేసినవి. చూడండి, ఇవి ఎంత అందంగా తయారు చేస్తున్నారు. ఏదో తయారు చేయడం అంటే తయారు చేయడం కాదు, ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా వినాయకుడిని చూసారా. ఇవన్నీ కూడా మనకి వాల్కి తగిలించుకున్న బాగుంటాయి. ఇట్లా మళ్ళీ ఫ్లవర్ బొకేస్ ఉన్నాయి. వీటిలో కూడా లైట్స్ పెడతారనమాట, చాలా బాగుంటాయి. బాల్కనీలో వాటిల్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇంకా బైసికల్ ఉంది, సైకిల్ కూడా తయారు చేశారు వీళ్ళు. ఇవి కూడా అంతే. వీటిలో ఏంటంటే ఫ్లవర్ వాజులు పెడతారు. బుట్ట బొమ్మను కూడా పెట్టారు ఇది, చూసారా? కదపమంటావా? గాజులు కూడా ఉన్నట్టున్నాయి. గాజులు కూడా ఉన్నాయి. ఇవి చెక్కవేనా? ఇవి చెక్కవేనా? బ్యాంబూ. బ్యాంబూ. ఇవి క్లిప్పులు కూడా బ్యాంబే. ఇవి చూడండి, చెక్కతో గాజులు. ఎంత పడతాయి ఇవి? జత 60 రూపాయలు. జత 2 60 రూపాయలు. రావట్లేదు. ఇవి క్లిప్పులు. ఇదిగోండి, క్లిప్కి ఒక సూపర్. అసలు కొంటున్నారా ఎవరైనా? కొంటున్నారు మేడం. సేలింగ్ ఉంది. ఓకే, సేలింగ్ ఉంది. అవి కూడా క్లిప్పే. అందంగా ఉన్నప్పుడు సేలింగ్ ఉంటుంది. మరి మీరు ఇంత కష్టపడి చెక్కారు. బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ అలా ఇది వెదురుతో చేశారా మొత్తం? అయోధ్య రామ మందిర్ ఇది చాలా బాగా. ఇక్కడ మళ్ళీ నీటిలో తేలియాడే రాయిని కూడా పెట్టారు, స్పెషల్ అట్రాక్షన్. అక్కడ రాయేనండి ఇది, సూపర్. అసలు అక్కడ రాయేనంట. మళ్ళీ చూసారా ఆ టచ్ కోసం ఇదంతా ఇసుక రాళ్ళు ఇవన్నీ వేశారు. చాలా బాగుందండి ఇదైతే మాత్రం. ఇంకా ఈ వెదురు బొంగులతోనే మనకి ఏంటంటే ఫౌండ్లు ఉంటాయి కదా, వాటర్ ఫౌండ్స్, అవి వీటిల్లో తయారు చేశారు. చూడండి, చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ ఇందాక ఏదో నాకు బాగా అట్రాక్షన్గా అనిపించింది ఒకటి, బుల్లెట్. చూడండి, ఈ బుల్లెట్ అనేది అసలు మామూలుగా లేదు. ఎంత బాగుందంటే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఆడుకోవడానికి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ అన్ని స్పెషల్గా ఉన్నాయండి కొంచెం. మరి అసలు ఈ స్పెషల్ స్టాల్ ఎవరిది ఏంటో అడుగుదాము. ఒకసారి రారా, పడిపోతుంది ఇది. ఇంకా వినాయకుడు అండి, వినాయకుడిది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా వినాయక చవితి వస్తుంది, మరి దీనికోసం చాలా బాగా తయారు చేయడం అయితే జరిగింది. ఇది రథం.
అయితే ఇంత స్పెషల్ స్టాల్ ఇది తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. దీన్ని కోఆర్డినేషన్ చేస్తున్న వాళ్ళు కూడా వచ్చారు మనకి లక్కీగా. సార్ మురళీకృష్ణ గారు నమస్కారం అండి. ఈ స్టాల్లో మాత్రం మాకు అన్ని ప్రతిదీ స్పెషల్గా కనిపించాయి. ఏంటి ఇంత స్పెషల్ స్టాల్ ఇది? ప్లాస్టిక్ వస్తువుల తయారు మూలంగా ఏదైతే అనాదిగా ఎప్పటి నుంచో కొన్ని వేల ఏండ్ల నుంచి కూడా ఈ వృత్తిని నమ్ముకొని చాలా కుటుంబాలు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మిగతా కర్ణాటక, దేశవ్యాప్తంగా వెదురు మా వృత్తి, మా కులం, మేదరోళ్ళం. వాళ్ళు దీని వాడుకలో అంటే గతంలో చాటలు కానీ, గంపలు కానీ, విసనకర్రలు కానీ ఇవి ఉండే. ఫ్యాన్లు లేని కాలంలో కూడా విసనకర్రలతో విసుకునేటోళ్ళు. చాటలు, గంపలు ఇవన్నిటి మూలంగా ఏమైతుందంటే ఈ వృత్తికి సంబంధించి అప్పుడు ఉపాధి మొత్తం దీని మీద ఆధారపడి ఉన్నది. ప్రస్తుతం ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏంటంటే ప్లాస్టిక్ ఎప్పుడైతే వచ్చిందో, ప్లాస్టిక్ వచ్చిన తర్వాత ఈ వస్తువులకు కనుమరుగైపోయినాయి. కానీ ప్రభుత్వం, భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే వృత్తికి సంబంధించిన ఈ వెదురును జాతీయ స్థాయిలో కూడా నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రమోట్ చేసిండు. అంటే ఈ వృత్తులకు కూడా ఉపాధి కల్పించాలా, భవిష్యత్తులో ఈ వృత్తులకు, కార్మికులకు, కళాకారులకు ఏదో ఒకటి ఉపాధి ఉంటే వాళ్ళు బ్రతకగలుగుతారు అనేది ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతి వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో ఆ చేతి వృత్తిదారులకు సంబంధించిన వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఒక 1 month 2 month ఒకసారి గౌరవనీయులు పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనివల్ల పర్యావరణాన్ని కూడా మంచి కాపాడగలుగుతాము. ఈ బ్యాంబు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఈ వాడకం ఇప్పుడిప్పుడే చాలా అంటే మొదలైంది. అంటే ప్రపంచ దేశాలలో చాలా దేశాల వెదురు తప్ప వేరే వస్తువునే వాడరు. అంటే ఇంటికి కానీ, ఫ్లోరింగ్ కానీ, సైడ్ వాల్స్ కానీ అన్ని వెదురుతోటే చేస్తారు. ఈ రోజు అస్సాం గానీ, త్రిపుర గానీ అక్కడ టోటల్ గా ఈ వెదురు వస్తువులను ఇల్లు కూడా అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెదురు ఏదైతే ఉన్నదో దాన్ని ప్రమోట్ చేసి దాదాపు 1,50,000 మంది కార్మికులు ఈ రాష్ట్రంలో వెదురు వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రోజు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే ఈ స్టాల్స్ పెట్టినో దాదాపు 8 జిల్లాల నుంచి కళాకారులు వచ్చారు. వీళ్ళు స్వయాన చేసారు. దీని ముడి సరుకుకు సంబంధించి ముడి సరుకు తక్కువ ఉన్నప్పటికీ దీనికి సంబంధించిన వర్క్ ఎక్కువ అవుతుంది. అంటే రోజులు కష్టపడితే మాత్రం అవుతుంది. ఆ బుల్లెట్ చూపించాను. బుల్లెట్ ఈ బుల్లెట్ కానీ చూడడానికి ఏంటంటే చాలా అఫీషియల్ గా ఉంటది. నువ్వు అదే ప్లాస్టిక్ కానీ ఇంకేదన్నా తీసుకుంటే ఏంటంటే ఇంటి వాతావరణం కూడా బాగుండదు. కాబట్టి ఇలాంటి వస్తువులు మన ఇండ్లలో పెట్టుకుంటే కూడా ఆరోగ్యం ఉంటుంది, వైబ్రేషన్ వస్తుంది. కాబట్టి ఇలాంటి స్టాల్ ను ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలి. అదే విధంగా ఎవరైతే 1,50,000 మంది ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళు ప్రోత్సహించినట్టయితుంది. ప్రభుత్వాలు కానీ, బ్యాంకులు కానీ, సంస్థలు కానీ ఇలాంటి కార్మికులకు 50 లక్షలు, ₹1 కోటి ఇచ్చి పెద్ద పెద్ద మిషన్ల ద్వారా ఈ రోజు త్రిపురలో ఉచితంగా బ్యాంబు సప్లై చేస్తారు, అస్సాంలో చేస్తారు. అక్కడ మిషనరీ కూడా అక్కడ ప్రభుత్వం ప్రోత్సహించి అదే విధంగా మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని వీళ్ళని ప్రోత్సహించాలని మా మేధా కుల సంఘం తరఫు నుంచి మేము ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. మనతో పాటు ఉన్నారు మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్టర్స్ CEO అలోక్ కుమార్ గారు ఉన్నారు. మరి ఈ యొక్క చేనేత వృత్తుల ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టడానికి ఆయన ఎంత కృషి చేశారో మనకి తెలిసిందే. మరి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నిజంగా ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ అనేది చేతి వృత్తుల వారిని ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దీనికోసం మీరు ఎలాంటి కృషి చేశారు? ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడానికి గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. వారి ప్రోద్బలంతోనే అలాగే మా సెక్రటరీ బీసీ వెల్ఫేర్, కమిషనర్ బీసీ వెల్ఫేర్ గారి ఆదేశాలతో ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా విషయాలు ఏంటంటే వెనకబడిన తరగతుల శాఖ మొట్టమొదటిసారిగా ఈ ఎగ్జిబిషన్ పెడుతుంది. మీరు ఇప్పుడు నెక్లెస్ రోడ్లో కానివ్వండి, ఈ డ్వాక్రా బజార్స్ కానివ్వండి, అట్లాగే నుమాయిష్లో ఎగ్జిబిషన్ చూసుంటారు. అక్కడ ఏంటంటే చాలా మట్టుకు ఆర్టిజాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళందరూ కూడా
మా డిపార్ట్మెంట్ తరపున ఒకప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన లబ్ధిదారులే. వీళ్ళ మేదరి, కుమ్మరి, కమ్మరి వీళ్ళందరికీ కూడా మేము స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చినాము, వారికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇచ్చినాము. సో ఆ తర్వాత మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ లో భాగంగా వాళ్ళని మళ్ళీ పిలిచి ఈ యొక్క ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. దళారులు లేకుండా పెట్టినాము. అంటే ఈ స్టాల్స్ కి ఎటువంటి రుసుము వసూలు లేదు, ఎవ్రీథింగ్ ఫ్రీ అండ్ ఒరిజినల్ ఆర్టిజన్స్ వీరే. ఇప్పుడు స్టాల్ లో కూర్చున్న వాళ్ళే ఇవి తయారు చేసిన. సో వాళ్ళు మళ్ళీ మా ట్రైనింగ్స్, మేమే ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు వచ్చినారు. సో ఒక ఫ్యామిలీ ఎగ్జిబిషన్ లాగా మా యొక్క బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎగ్జిబిషన్. మీరు అన్నట్టు ఇది స్టాల్ ఫ్రీ, 3 పూటల భోజనము, వసతి, రాను పోను ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా ఇస్తున్నాము. మేము బీసీ వెల్ఫేర్ శాఖనే ఇస్తుంది. టు ప్రమోట్ దెమ్, వాళ్ళలో ఒక కాన్ఫిడెంట్ నింపడానికి చేస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియగా తీసుకుంటున్నాము. నెక్స్ట్ టైం ఇవాళ 30, నెక్స్ట్ ఇంకో 60 స్టాళ్ళు కూడా నెక్స్ట్ టైం పెట్టబోతున్నాము. ఇంకా అడ్వాన్స్ గా వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాము. చేస్తే వాళ్ళు కూడా సఫిషియంట్ ప్రొడక్ట్స్ తయారు చేసుకుంటారు. మా యొక్క చేయూత ఉంటుంది. ఇంకోటి 2వ విడత ట్రైనింగ్ కూడా ఇప్పుడు కొత్త వారికి నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తున్నాం. అంటే ఈ స్టాల్స్ అనేవి కేవలం తెలంగాణలోనేనా? తెలంగాణలోనే పెడతాం. మన స్టేట్ కాబట్టి, మన స్టేట్ వాళ్ళు కాబట్టి ఇక్కడే చేస్తే బాగుంటుంది. ఎన్ని స్టాల్స్? 30 స్టాల్స్ పెట్టినాము. దీంట్లో 22 ఆర్టిజాన్స్ ఉన్నాయి, 8 ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సో అట్లా వీళ్ళంతా మా లబ్ధిదారులు. మళ్ళీ నెక్స్ట్ విడత కూడా వీళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ మంత్ ట్రైనింగ్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా అండి, బీసీ చేనేత వస్త్రాలకి, అట్లాగే బీసీ కుల వృత్తుల వారికి మట్టి కుండలు, అలాగే మేదరి వాళ్ళకి ఇక్కడ అంతా సపోర్టింగ్ రావాలని చెప్పి ఒక మంచి ఎగ్జిబిషన్ అండి ఇది. చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న పిల్లలు కూడా తీసుకొని వస్తున్నారు ఈ ఎగ్జిబిషన్కి. నిజంగా పిల్లలకి ఇక్కడ ఉన్నవి ఏవి కూడా తెలియవు, మట్టి కుండలు కానీ చేటలు కానీ ఇలాంటివి చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా మనం ఇండియాలో పుట్టినందుకు ఇట్లాంటివి ఉన్నాయి, ఇలాంటి చేతి వృత్తులు ఉన్నాయని వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇలాంటి మంచి ఎగ్జిబిషన్ని అందరూ ఎంకరేజ్ అనేది చేయాలి. సో ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.